నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని 9వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన యాదవరెడ్డి. నాలుగు రోజులైనా యూరియా అందటం లేదని వ్యవసాయ అధికారుల తీరుపై రోడ్డెక్కిన అన్నదాతలు. సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలంలో ఘటన. సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే. చేగుంట మెదక్ రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నా రాస్తారోకో చేపట్టిన పద్మా దేవేందర్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో చిన్నారి చిలక పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. వాటికి రాధాకృష్ణను పేర్లు పెట్టి కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఆ కథంతో తెలుసుకుందాం. జగిత్యాల పట్టణంలోని జంబీగద్దె ప్రాంతానికి చెందిన కాసారపు స్వాతి హోమ్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆమె కొడుకు మణికి చిన్నప్పటి నుంచే పక్షులుంటే అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని గమనించిన గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి మణి పుట్టినరోజు సందర్భంగా 2 పక్షులను గిఫ్ట్ గా ఇచ్చారు. వాటికి రాధాకృష్ణ అని పేర్లు కూడా పెట్టి కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారు. అయితే రాధాకృష్ణులు తాజాగా 3 చిన్నారి చిలుకలకు జన్మనిచ్చాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ చిన్నారి చిలుకలకు బారసాలను ఘనంగా నిర్వహించారు. దగ్గరి చుట్టాలు బంధువులను పిలిచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మనుషులకే కాదు పక్షులకు కూడా బారసాల చేయడం పట్ల చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటిని చూడండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు స్వాతి, మాది జగిత్యాలు. నేను సరస్వతి శిశు మందిర్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను హోమ్ ట్యూషన్కి డాక్టర్ విజయలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పాపకు హోమ్ ట్యూషన్కి. మా బాబుకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము. అందుకోసమని మా బాబు బర్త్డే కోసమని మేడం గారు బర్డ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. అవి 1 ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి. 1 ఇయర్ లోపలనే మా బాబు బర్త్డే లోపలనే ఎగ్స్ పెట్టి వరలక్ష్మి శుక్రవారం రోజు నైట్ 7 వరకు అలా ఫస్ట్ బర్డ్ వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి చెప్తే బారసాల చేయాలి, ఇంట్లో పండగ రోజు వచ్చింది, మనకు మంచి అనిపిస్తుంది అన్నారు. ఇక నాకు కూడా సంతోషం అనిపించి మా బాబు సంతోషం కోసమని నేను 21st డేని చేసుకున్నాను, నా సంతోషంగా జరుపుకున్నాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపాల వద్ద పూజలు నిర్వహించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని మండప నిర్వాహకులు శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కృపతో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులంతా బాగుండాలని వినాయక చవితి నుంచి మండపాలను ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకొని చెరువుల్లో నిమజ్జనం చేసే ఆనవాయితీ నాటి నుంచి గుర్తుకు వస్తుందని, గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆటంకం ఏర్పడిందని, యువకులు చెరువులు కుంటలు తెగిపోయిన విషయం ముందుగా వచ్చి బాగా సహకరించారని, వర్షంలో ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ ప్రమాదాలు జరిగాయన్నారు. విద్యుత్ సమస్య తలెత్తిందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి స్వామివారి నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ స్తంభాలు తెగిపోయి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. చెరువులన్నీ నిండి ఉన్నాయి కాబట్టి నిమజ్జన సమయంలో యువకులు జాగ్రత్తగా ఉంటూ ఎలాంటి అపాయాలు జరగకుండా చూసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినా వారికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మాజీ సర్పంచ్లు కుమార్ గౌడ్, పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ నాయక్, మంచాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ ఏమ వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు ఏమా చంద్రం,
శ్రీరామ్, శ్రీనివాస్, నరేష్, ప్రసాద్, నవీన్, ఉపేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యూత్ వారు ఈ రోజు మరి మంచి మంటపాన్ని ఏర్పాటు చేసుకొని వినాయక చవితి రోజు మరి వినాయకుని కూడా ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు అన్నదాన కార్యక్రమము నవీన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ యూత్ అంతా కలిసి కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఈ నియోజకవర్గం ముందుకెళ్ళాలి, రాష్ట్రం బాగుండాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి నవరాత్రులు కూడా గణేశుడిని పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఇప్పుడు ఈ వినాయక చవితికి బాగా వర్షాలు ఉండడం వల్ల కొంచెం ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ కూడా మరి ఎక్కడికక్కడ యూత్ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, మిగతా ఎక్కడైతే చెరువులు కుంటలు దిగిన విషయంలో కూడా అందరు సహకరించి కొంచెం ఈ నియోజకవర్గం కుదుట పడే విధంగా చేసుకోవడం జరిగింది. విగ్రహాలను కూడా నెలకొల్పుకోవడం జరిగింది. 9 రోజులు కూడా మరి పూజలు అందుకునే గణనాథుడు మరి ఈ శుక్రవారం వరకు కూడా నిమజ్జనానికి తయారవుతూ ఉంటాడు. ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా అని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది, స్వామివారిని మొక్కడం జరిగింది. నేను కూడా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొంచెం వర్షాల ప్రభావంగా కరెంటు చాలా చోట్ల డిస్టర్బెన్స్ అయ్యి ఇబ్బంది వచ్చింది. చాలా చోట్ల కూడా కరెంట్ షాక్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మండపాల ఏర్పాటు విషయంలో కావచ్చు, నిమజ్జన విషయంలో మీరందరూ కూడా జాగ్రత్తగా స్వామివారిని నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల పోలు దిగి పడిపోయి కరెంటు రాని పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర మరి చెరువులు దిగడము అట్లాంటి వర్షాలు ఎక్కువ ఉండడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అందరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు అన్ని విధాల మరి శక్తిని ఇవ్వడం జరిగింది. పూజలు చేద్దాం, విఘ్నాలను తొలగే విధంగా పూజలు చేద్దాం. మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలా చోట్ల తెగిపోయిన పోళ్ళు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, రోడ్లు కావచ్చు మరమ్మతులు చేసి వెంటనే ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి. చాలా చోట్ల ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెంటు పునరుద్ధరించండి, రోడ్లు పునరుద్ధరించండి. విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి పోయే సమయం వరకు మరి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిలాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్థాల కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిలాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్థాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లి వాగు ద్వారా ఎదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి. దీంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు 350 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి ఈ జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఎదిలాబాద్ చెరువులోకి వచ్చి ఎరిమల్ల వాగు ద్వారా ఎదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృత్యువాత పడుతున్నాయి. మా యొక్క 350 కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా యొక్క ఎదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది, కొన్ని నిధులు ఖర్చు పెట్టింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం మన సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు. కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద ఉన్న శ్రద్ధ ఎదిలాబాదు రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క వరి పంట నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 350 కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ళ ద్వారా కానీ, ఈ యొక్క పత్రికల ద్వారా కానీ అధికారులకు, కలెక్టర్కు, మంత్రులకు, మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మేము మెమోరాండాలు ఇచ్చినాము. అయినా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఎదిలాబాద్ గ్రామ ప్రజల్ని, రైతులని, మత్స్యకారులను కాపాడాలని మా యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. గజ్వేల్ పట్టణంలోని 9వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వేల్లో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్ కర్, నర్సింగ్రావు నేతృత్వంలో పాల్గొని పలు గణనాథుల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రార్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండప నిర్వాహకులు శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని, పండుగలు సమాజంలో ఐక్యతను, స్నేహాన్ని పెంపొందిస్తాయన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రజలు మనుషుల భక్తిభావాన్ని
సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. అలాగే గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్సీకి శాల్వాతో సన్మానం చేసి ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శంకర్, మామిడి రాములు, ఆయల వేణు, కీల మల్లప్ప, అమరేందర్, మఠం సందీప్, సాధు సతీష్, సంజయ్, కీల శేఖర్, కీల కుమార్, గుంటూరు రమేష్, గుంటుకు నర్సింగ్, గుంటుకు యాదగిరి, గుంటుకు కనకయ్య, గుంటుకు సాయి, గుంటుకు నవీన్, శ్రీరామ్, శ్రీకాంత్, మామిడి కార్తిక్, యాదగిరి, గుంటుకు మణికంఠ, శ్రీకాంత్, అన్వేష్, శ్రీనాథ్, వినయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో 9వ వార్డులో నిర్వహిస్తున్నటువంటి వివిధ మండపాల దగ్గర మా నాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారితో కలిసి ఈరోజు మేము సందర్శన చేయడం జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఆరాధించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నిమజ్జనం వరకు కూడా అదే భక్తి శ్రద్ధలతోటి తమ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని ప్రశాంతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే విధంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకొని నిమజ్జనం వరకు కూడా ప్రతి ఒక్కరూ అంతే భక్తి శ్రద్ధలతోటి పూర్తి స్థాయిలో నిమజ్జనం జరుపుకొని ఎవరి ఇళ్లకు వారు పోయే విధంగా మండప నిర్వాహకులు ఎంబడుండి చూసుకోవాలని ఒకసారి సూచన చేస్తూ ఆ దేవదేవుడు అందరికీ ఆరోగ్యాలతో పాటు తెలంగాణను సుభిక్షంగా ఉంచే విధంగా ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ ఒక మంచి బుద్ధిని ప్రబోధించాలని ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై తెలంగాణ. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో హనుమాన్ టెంపుల్ బాల గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. స్థానిక వినాయక చవితిని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన బాల గణేష్ కు గాను పురోహితులు కొలచాల కృష్ణ శర్మ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పూజలు అందుకున్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో హనుమాన్ టెంపుల్ బాల గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. వినాయక చవితిని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన బాల గణేష్ కు గ్రామ పురోహితులు కొలచాల కృష్ణ శర్మ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పూజలు అందుకున్నారు. సోమవారం బాల గణనాథునికి భక్తి పాటలతో వీధుల గుండా ఊరేగించారు. అనంతరం స్థానిక కోతుల చెరువులో విగ్రహ నిమజ్జనాన్ని చిన్నారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నిమజ్జనోత్సవంలో చౌరిగారి సాయి కుమార్, చౌరిగారి భాస్కర్, చౌరిగారి అజయ్, చౌరిగారి నవీన్, ఆశన్నగారి రాహుల్, నేరెళ్ల సాయి, నేరెళ్ల లక్ష్మణ్, పార్తిగారి బాలరాజు, ఆశన్నగారి కిరణ్, పార్తిగారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు టీఆర్ఎస్ శ్రేణులు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై కేసీఆర్ నిర్మించిన తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ దొంగ కమిషన్ అని నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీఆర్ఎస్ శ్రేణులు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై కేసీఆర్ నిర్మించిన తెలంగాణ జీవనధార కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ దొంగ కమిషన్ కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా చేశారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కిలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారిపై బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కుట్ర చేసి ఘోష్ కమిషన్ వేసి ఫాల్తు కమిషన్ వేసి దొంగ రిపోర్ట్లు ఇచ్చి దానిలో అధికారులందరినీ కూడా తప్పించి ఒక కేసీఆర్ గారిని ఒక హరీష్ రావు గారి మీదనే కుట్ర చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. 75 సంవత్సరాల మన స్వతంత్రం వచ్చి 70-80 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు దాదాపుగా 65-70 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు దాదాపుగా 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో ఎడారులుగా ఉండేవాళ్ళు,
తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబాయ్కి, బొగ్గుబాయికి, బొంబాయికి కూలీ పని కోసం పోయేవాళ్ళు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. వచ్చిన తెలంగాణ వెంటనే హరిత తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండద్దు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలన్నటువంటి తలంపుతోని అది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. ఇటు సీతారాముల ఎత్తిపోతుల నిర్మాణం పెట్టి, అటు ఎస్ఎల్బిసి కెనాల్ టన్నల్స్ పెట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే వరకు 1.5 లక్షల ఎకరాలు బాగాని సాగయ్యే వరకు కేసీఆర్ గారు కృషి చేశారు. కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఇలా కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కుట్ర చేసి గోస్ కమిషన్ వేసి రాత్రంతా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, దొంగ మాటలు మాట్లాడి, దోపిడీ మాటలు మాట్లాడి, వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ కుటుంబం మీద, కాళేశ్వరం మీద, తెలంగాణ ప్రాంతం మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 4 రోజులు గడుస్తున్నా యూరియా అందటం లేదని వ్యవసాయ అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహించి రోడ్డెక్కి ధర్నా రాస్తావు నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున గజ్వేల్ రామాయంపేటకు వెళ్తే వాహనదారులు భారీ ఎత్తున నిలిచిపోయాయి. 4 రోజులు గడుస్తున్నా యూరియా అందటం లేదని వ్యవసాయ అధికారుల తీరుపై రైతన్నలు ఆగ్రహించి రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున గజ్వేల్ రామాయంపేట వైపు వెళ్లే వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. గణపతి బప్ప మోరియా, కావాలయ్య యూరియా, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మానస తన సిబ్బందితో రైతులకు సర్ది చెప్పి యూరియా వచ్చే విధంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. అప్పుడు రైతులు రాస్తారోకో ధర్నా విరమింప చేశారు. ఏదేమైనా ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో గణపతి బప్ప మోరియా, కావాలయ్య యూరియా అనే నినాదంతో ఆ గణనాథుడైన రైతులకు యూరియా అందజేయడంలో వరమ ఇస్తాడేమో వేచి చూడాల్సిందే. మరి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు అనుమండ్ల రాజిరెడ్డి మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. సిట్ లేదా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ అవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సంస్థలేనని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. సిట్ లేదా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలేనని ఆయన గుర్తు చేశారు. అయితే అపోహలకు తావు ఇవ్వకుండా పారదర్శకత కోసం సిబిఐకి అప్పగించడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు. రాజకీయ కక్షపూరిత ఉద్దేశం ఉంటే రాష్ట్ర సంస్థలకి అప్పగించేవారు, కానీ పారదర్శకతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేస్తున్నా బాబు, ఇటు సిట్ ద్వారా కానీ అటు సిబిసిఐడి ద్వారా కానీ విచారణ చేపించే అవకాశం ఉండే. సిట్ కానీ సిబిసిఐడి అనే రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు. ఈ రెండు కూడా సిట్ కానీ సిబిసిఐడి కానీ పారదర్శకంగా చేయబడుతుందని తెలియజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉంటే ఏ సిట్టో సిబిసిఐడి వేస్తే అయిపోతుండే. కానీ ఆ విధంగా అపోహలకు తావియకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతకు వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా, వాస్తవాలు ప్రజలు గ్రహించబడే విధంగా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి వన్ మస్ట్ అప్రిషియేట్ రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిష్పక్షపాతతకు, ట్రాన్స్పరెన్సీకి, పారదర్శకతకు నిదర్శనంగా వాస్తవాలు ఏదైతే ప్రజలు గ్రహించబడే విధంగా. ఇక్కడ సమస్య ఏంటంటే దోషి ఎవరని తేలడమే కాదు, వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. దానికి అనుగుణంగా ఏదైతుందో నిర్ణయం ఉండబడే విధంగా సిబిఐకి అప్పగించడం ఇస్ రియల్లీ అప్రిసియబుల్ బై వన్ అండ్ ఆల్. మరి ఎవ్వరు కూడా ఏదైతుందో కామెంట్ చేసే అవకాశం లేదు. హర్షం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఎరువుల కోసం రైతన్నుల గోస తప్పటం లేదు. ఒక పక్క మండలానికి సరిపడా యూరియా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా సరిపోయేంత మొత్తంలో రాక రైతులు ఇబ్బందులు తప్పటం లేదు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఎరువుల కోసం రైతన్నకు గోస తప్పటం లేదు. ఒక పక్క మండలానికి సరిపడా యూరియా అందిస్తామని అధికారులు చెబుతున్నారు. మరో పక్క మండలానికి యూరియా సరఫరా జరుగుతున్నా సరిపోయినంత మొత్తంలో ఒక రైతుకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆదివారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు మరో ఎరువుల దుకాణానికి చెరో లోడ్ యూరియా రాగా పంపిణీ చేశారు. గంటల కొద్దీ లైన్లో నిలబడ్డా వచ్చిన యూరియా సరిపోక కొందరు రైతులు బాధతో వెనుదిరిగారు. సోమవారం మరో ఎరువుల దుకాణానికి 300 యూరియా సంచులు రాగా విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన కొనుగోలుదారులతో దుకాణం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రద్దీని అదుపు చేయలేక దుకాణందారులు షట్టర్ వేసి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సముదాయించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పరిస్థితి అదుపు చేయడం కోసం యూరియా కోసం వచ్చిన రైతులకు రైతు వేదిక వద్దకు వెళ్లి టోకెన్ తీసుకురావాలని, అప్పుడే యూరియా ఇస్తామని స్పష్టం చేశారు. గంటల కొద్దీ లైన్ లో నిల్చున్న రైతులు మళ్లీ రైతు వేదిక వద్ద లైన్ లో నిలబడాలా అంటూ జాతీయ రహదారిపై చేరి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారాం బాబు సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ భీమరి సృజన రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. అనంతరం రైతు వేదికలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు విజృంభణ, దివ్యాలు, పోలీసుల పహారాలు టోకెన్లు అందించి ఒక్కో రైతుకు ఒక్కో యూరియా సంచి అందేలా చూశారు. ఫలించిన పోలీసుల ప్రయత్నంతో దాదాపు అందరికీ యూరియా అందినట్లు అయింది. లైన్ కట్టమన్నారు, లైన్ కట్టినాం. ఇక్కడికైనా అక్కడికి 4 సార్లు తిప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోతే టోకెన్ ఇస్తేనే ఇస్తాం మందు, లేకుంటే టోకెన్ తెచ్చుకోవాలి. మేము వచ్చి పొద్దున 6 గంటల ఉన్నాము. ఇప్పుడు వచ్చిన తీసుకొని పోతారు. మేము ఇల్లు వేసరికి అక్కడ మంది అయిపోతుంది. 300 సంచి వచ్చింది. మిగతాది ఏమైంది సంచి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి రైతులకు ప్రతిరోజు ఇబ్బంది. రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదు, రైతు బీమా డబ్బులు ఇవ్వట్లేదు. కనీసము రైతులు మరి కలుపు తీసి ఈ రోజుకు 25 రోజులు అవుతుంది ఒక్కొక్క రైతు కలుపు తీసి ఇప్పటిదాకా యూరియా బస్తలేదు. ఈ ప్రభుత్వము పూర్తిగా రైతుల వ్యతిరేక ప్రభుత్వం, రైతుకు నష్టం చేసే ప్రభుత్వం. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు సుభిక్షంగా ఏ పంటకు అవసరం ఉన్న పంటకు సరిపడే యూరియా ఫస్ట్ తెచ్చిపెట్టి ఏ రైతు కూడా ఇన్ని రోజులు ఒక రైతు కూడా రోడ్డుకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి వచ్చి నిన్న వచ్చిర్రు, ఇవాళ వచ్చిర్రు, మొన్న వచ్చిర్రు. 6 గంటల నుంచి వచ్చి వాళ్ళ సంసారం ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ పిల్లలకు స్కూల్కి పంపాలి, వాళ్ళ వ్యవసాయం ఏంది, చాలా దారుణంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మేము కూడా రైతుల పక్షాలు ఉంటాం. రైతులకు యూరియా వచ్చా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతుల పక్షాల నుండి వారికి సంఘీభావం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఏది ఏమైనా ఇప్పటికైనా మంత్రులు, ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని రైతులకు తొందరలో యూరియా అందించాలని చెప్పి కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నేను విజృంభణ నార్సింగి వ్యవసాయ విస్తీర్ణ అధికారిని. అయితే ఈ రోజు వరకు మనకి వరి సాగు 5,747 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. ఇట్టి సాగుకు మనకు యూరియా 633 మెట్రిక్ టన్స్ అవసరపడి ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 396 మెట్రిక్ టన్స్ మనకి రిసీవ్ జరిగింది. ఇంకా 237 మెట్రిక్ టన్స్ యూరియా రావాల్సి ఉంది. ఇట్టి యూరియా మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మనం రైతు వేదిక నందు టోకెన్ ఇష్యూ చేసి యూరియా బస్తాలు మనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా రైతులు ఆందోళన చెందకూడదు, సమయ పాలన పాటించి కొనుగోలు చేయగలరు.
నార్సింగి మండల రైతులకు మాత్రమే సప్లై ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క పట్ట పాస్బుక్ చూసి యూరియా టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకూడదు. సమయానికి యూరియా అందుబాటులో వస్తుంది. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరై కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరై కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్ లో కలపాలని కార్యక్రమంలో ఉద్యోగులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కొత్త పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి అమలు చేయకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా జేఏసీ అధ్యక్షులు దొంత నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకమైనరో వాళ్ళందరికీ కూడా నూతన పెన్షన్ విధానం వర్తించే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం PFRDA బిల్లు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ యొక్క బిల్లును మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపి అందులో సభ్యులుగా చేర్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి ఆ తరుణంలో ఏదైతే అప్పుడు హరిచేతిలో వైకుంఠం చూపించినట్లు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ వస్తుంది, వాళ్ళు ఫ్యూచర్లో లాభపడతారు అనే ఉద్దేశంతో మరి ఉద్యోగ వర్గానికి అందరికీ కూడా హరిచేతిలో వైకుంఠం చూపించడం జరిగింది. మరి అప్పటి నుంచి గత 21 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే ఏదైతే నూతన పెన్షన్ విధానంలో నియామకమైనటువంటి ఉద్యోగులందరూ కూడా వారికి ఎటువంటి లాభం రాకుండా మరి వారికి ఎటువంటి వారు దాచుకుపెట్టుకున్నటువంటి డబ్బులకు భద్రత లేకుండా పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ తరుణంలో అదేవిధంగా మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలి, మరి రాజన్న జోన్ నుంచి విడదీసి చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి అన్ని వర్గాల మెదక్ జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి TGEJAC సెక్రటరీ జనరల్ విఠల్ గారు, అదేవిధంగా UTF కార్యదర్శి శ్రీనివాస్ గారు, STU జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా ట్రెస్సా అధ్యక్షులు మహేందర్ గౌడ్ గారు, వారి కార్యదర్శి చరణ్ గారు, అదేవిధంగా మా కవిత కొరకు ఖచ్చితంగా మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగస్వామ్యమైన సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మెదక్ జిల్లా చార్మినార్ జోన్లో కలిపేదాకా ఎడతెరపని ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే వరకు ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఉద్యమాలను, దశల వారీ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా మరి పాత పెన్షన్ విధానం సాధించుకుంటామని చెప్పి కూడా మరొకసారి వేదిక ద్వారా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. తెలుసు మరి మన మెదక్ జిల్లా నుంచి విడిపోయి చార్మినార్ జోన్లో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా వాసులు, సంగారెడ్డి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు కూడా వాళ్ళందరూ కూడా మరి మొన్న జరిగినటువంటి నియామకాల్లో ఉద్యోగం చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. మెదక్ జిల్లాలో మరి ముందు వరుసలో ఉన్నటువంటి ఏదైతే మెరిట్లో ముందు వరుసలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి వెనుకబడిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డితో పాటు మన మెదక్ జిల్లా కూడా రాజన్న జోన్లో ఉంది కాబట్టి మన మెదక్ జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా వెనుకబడిపోయినారు. మరి అదే మేము కూడా చార్మినార్ జోన్లో ఉంటే ఉన్న నియామకాల్లో మా విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమమైతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి చాలా నిరుద్యోగులు నష్టపోయినారు.
బీఆర్ఎస్ పార్టీ నేత వంటూరు ప్రతాప్ రెడ్డి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అయితే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఆయన అవినీతి అక్రమాలను తమకు అండగడుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అయితే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఆయన అవినీతి అక్రమాలకు తమకు అంటగడుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు. సోమవారం గజ్వేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ రఘురాందన్ రావుతో కేసులు వేయించాలని డిమాండ్ చేస్తూ ప్రతాప్ రెడ్డి అక్రమాలపై తగిన ఆధారాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాల్వ కబ్జాతో పాటు నిబంధనలు ఉల్లంఘించి వంటిమామిడి వద్ద కాల్వల ధ్వంసం, ప్రజ్ఞాపూర్లోని జగదేపూర్ రోడ్లో అక్రమ వెంచర్ ఏర్పాటు, ప్రభుత్వ స్థలాల కబ్జా, ఆర్ఎన్ఆర్ కాలనీ అక్రమాలు తదితర వాటిపై ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో కేసులు వేసినట్లు తెలిపారు. అయితే వాటిపై ప్రతాప్ రెడ్డి స్టేలు, బెయిల్లు పొంది నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పక్కదారి పట్టిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. అయితే ప్రజల సొమ్మును అప్పనంగా పొందుతూ రాజభోగాలు అనుభవిస్తున్న కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఆయనను నమ్మి ఓటేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 10 ఏళ్ల పాటు కమిషన్లు పొంది పనులు చేపట్టిన కేసీఆర్ వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిలిపివేసినట్లు తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ కేబినెట్ ర్యాంక్ లో కొనసాగుతుండగా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా, నిధులు అడగకుండా అసంపూర్తి పనులు ఎలా పూర్తవుతాయా నిలదీశారు. గజ్వేల్ అభివృద్ధిని సిద్దిపేట ఎమ్మెల్యేకు తాకట్టు పెట్టగా ఈ అంశాలను నిలదీయాల్సిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్లు విమర్శించారు. కాగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ బీఫామ్ కోసమే ఆయనను వంత పాడుతుండగా గజ్వేల్ పట్టణ ప్రజలు వాస్తవాలు గ్రహించాలని అన్నారు. గజ్వేల్ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి శక్తివంతులు లేకుండా కృషి చేస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు వీలైన నిధులు సాధిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సుఖేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, వాహిద్, ఫ్యాక్స్ డైరెక్టర్ బాలరెడ్డి, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్, నాయకులు కుంట్ల లక్ష్మారెడ్డి, జాహీర్, గాడిపల్లి శ్రీను, షాహీద్, శివారెడ్డి, జంగం రమేష్ గౌడ్, జాంగీర్, కొండల్ రెడ్డి, జాకీర్, జూపల్లి లక్ష్మణ్, మల్లారెడ్డి, కొడకాల బాబు, బాలు, సబ్బని నరేష్, అరుణ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళ మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి, బీజేపీ నాయకులకి ఈరోజు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకులారా, మీకు దమ్ముంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఊరంచెరుకు సంబంధించిన కబ్జాలు, నాళాలు ఎవరు కబ్జా చేసిరో మేము, మా నాయకుడు నర్సారెడ్డి గారు ఏ విధంగా కొట్లాడిలో మాకు పూర్తి ఆధారాలు మీకు అప్పచెప్తాం. మీ నాయకులను, పార్లమెంట్ సభ్యులు, ఒక ప్రముఖ న్యాయవాది, మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మీ నాయకులను తీసుకొని ఈ అక్రమార్కులపై పోరాటం చేయండి మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మా నాయకుడు ఊరచేరుకు దగ్గర కబ్జా చేయలేదు, ఊరచేరుకు అధ్యక్షం తర్వాత మా ప్లాట్లు ఉన్నాయని చెప్తున్నాడు. మాకు ఈ ఎస్సీ జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇచ్చిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్, ఈ చెరువు ఇది, చెరువుకి ఇవి అన్ని కాలువలు ఉన్నాయి. ఈ కాలువలలోనే ప్లాటింగ్ చేయడం జరిగింది. ఈ ప్లాటింగ్ ద్వారా ఈరోజు నీళ్లు బయటికి పోకుండా అన్ని విధాలా మూసేసి ఈరోజు వర్షాలకు పంజాబ్ మునిగిపోయే పరిస్థితికి తెచ్చింది ఎవరో. దీనికి సమాధానం చెప్పాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం. మీ నాయకుడిని ఎంకరేజ్ కూర్చుంటూ కాదు, మీ నాయకుడు చేసినటువంటి అక్రమాల చిట్టా మా వద్ద ఉంది. మేము ఏ విధంగా, మా నాయకుడు ఏ విధంగా కొట్లాడుతుండో, మీరు ఏ విధంగా పోయి హైకోర్టు ద్వారా బెల్లులు తెచ్చుకుంటున్నారో ఇవన్నీ మా దగ్గర ఆధారం ఉన్నాయి. మేము ఒప్పుకోవడం జరిగింది. ఏంటంటే సీసీ రోడ్, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు పనులు ఎక్కడక్కడ ఆగిపోయినాయని, రింగ్ రోడ్ పూర్తి కాలేదని, బస్టాండ్ పూర్తి కాలేదని, అండర్ డ్రైనేజ్ పనులు పూర్తి కాలేదని, ముట్రాస్పల్లి నుండి ఆర్ఆర్ రింగ్ రోడ్డు దాకా అక్కడ మన రాజీ రహదారికి 6 లైన్ రోడ్డు పూర్తి చేయలేకపోయినామని, అంతేకాకుండా అన్ని పనులన్నీ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదని మా మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది.
మేము ఆ బీఆర్ఎస్ నాయకులకు మీకు ఏమైనా తెలివి ఉందా అని మేము అడుగుతున్నాం. 10 ఏళ్లలో మీ ముఖ్యమంత్రి చేయలేడు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మీకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నది మీరు. గజ్వేల్ ప్రజలు మమ్మల్ని పక్క పెట్టి మిమ్మల్ని గద్దెక్కిస్తే మీకు చేత కాక ఈరోజు కాంగ్రెస్ పార్టీపై బురద జరుగుతుంటారు. మీకు ఈ విషయం మాకు చేత అయితే లేదు అని మరోసారి మీడియా సమావేశము బహిరంగంగా ప్రజలకు చెప్పండి. ఈ పనులు అన్నీ మేము ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్సీ ఉండి మేము చేయం. కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని కొంచెం బహిరంగంగా చెప్పండి. మేము ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దద్దమ్మ పార్టీలకు మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్ళు ఏం చేయరు కూడా. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత కాదు, ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఏం చేయలేకపోతున్నారు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ద్వారా కొట్లాడడం జరిగింది. ఆ బజ్ఞాపూర్ ఊర చెరువు గురించి ఒక చట్టమే తేవడం జరిగింది. ఒక చట్టమే ఉంది, దానికి సంబంధించినవి కూడా మీకు మీడియా ముందు చూపెట్టడం జరుగుతుంది. ఊర్వ చెరువు పరిరక్షణ సమితి గజ్వేల్ ఆ రోజు కేసు వేస్తే దాని మీద ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ నాయకుని పేరు మీద ఒక చట్టం వచ్చిందని కూడా చెప్తున్నాం. మీకు కావాలంటే దీనికి సంబంధించిన కాపీలు కూడా మీకు ఇస్తాం, చదువుకోండి. మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడాలని, మీ కబ్జా కోరులకు ఎంకరేజ్కి వస్తే గజ్వేల్ ప్రజలు క్షమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రగ్రహణం సందర్భంగా వినాయక నిమజ్జనం 9 రోజులకే చేయాలన్నారు నర్సికేడి ఏకలవ్య గణేష్ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు వనం వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజున మెదక్ పట్టణంలోని 10వ వార్డులో ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా వినాయక నిమజ్జనం 9 రోజులకే చేయాలని, వినాయక నిమజ్జనం చేయాలని సూచించగా గురువారం రోజున వినాయక నిమజ్జనం చేయాలని ఏకలవ్య యూత్ అసోసియేషన్ నర్స్కేడ్ ఏకలవ్య గణేష్ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు వనం వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజున మెదక్ పట్టణంలోని 10వ వార్డులో ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏకలవ్య గణేష్ మండలి అధ్యక్ష వ్యవస్థాపక వనం వెంకటేష్ మాట్లాడుతూ భక్తులు గణేష్ మండలి నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని, వారి ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమం ఇటువంటి ఆటంకం జరగకుండా చూడాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. తమ గణేష్ మండలి 5వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ కి వివిధ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం, ఆటల పోటీలు, చిన్నారులకు క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తామని, కోలాటాలు, భక్తి పాటలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వనం వెంకటేష్, వనం రవి, వనం విజయ్, మునుస్వామి సంతోష్, వనం నాగరాజు, కండేల వెంకటేష్, వనం మహేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఏకలవ్య గణేష్ యూత్ గణేష్ మండలి 15 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము అన్నదానము, క్రీడలు, క్విజ్ పోటీలు, ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరము మేము నిర్వర్తిస్తున్నాము. ఈ మధ్యంలో పోలీస్ ప్రొడక్షన్ చాలా ఈసారి అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి పోలీసు మాకు కూడా సహకరించాలి. గణేష్ నిమజ్జనం ఎలాంటి అల్లపల్లాలు కానీ ఎలాంటి అల్లర్లు కానీ చేయకుండా పోలీసు బృందము చాలా పకడ్బందీగా ఈసారి 9 రోజుల నిమజ్జనం కాబట్టి మాకు సహకరించి మెదక్ పట్టణ ప్రజలకు అందరికీ సహకరించాలని ఆ పోలీసు బృందాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగా 11వ రోజు నిమజ్జనం ఉండేది. గ్రహణం వల్ల 9 రోజులకు ఈ గణేశుని నిమజ్జనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మెదక్ పట్టణ ప్రజలు కానీ శాంతియుతంగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొని శాంతియుతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుకుంటున్నాము. అకాల వర్షాల వల్ల ప్రజలు, పాడి పంటలు నష్టపోయిన ప్రజలు సుఖశాంతంగా ఉండాలి. వాళ్ళకు కూడా ఈ గణేశుడు ఆయుష్ ఆరోగ్యాలతో కుటుంబాలకు ఎప్పుడు నిర్విరామంగా తోడుండాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైతే నీళ్లు, నిధులు, నియామకాలు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలోనే తెలంగాణ సాధించుకోవడం జరిగిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. అనంతరం మెదక్ చేగుంట రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితేనే నీళ్లు, నిధులు వస్తాయని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించుకోవడం జరిగిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలను మానుకోవాలని నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్తూపానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు. అనంతరం మెదక్ చేగుట రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా విషయం తెలుసుకుని
చేసుకున్న స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పండించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పోలీస్ దిష్టిబొమ్మను పక్కకు వదిలేసి నీళ్లు చల్లి మంటలు చల్లార్చారు. రోడ్డుపై బైఠాయించిన పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సాగునీరుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కరెంటుతో ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం జరిగిందని, 14 సంవత్సరాల పోరాటంలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని, కాళేశ్వరంలో పక్కన పెట్టి బలికచెర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు తొత్తుగా మారి నీళ్లు ఆంధ్రాకు పంపించడం కోసమే ఇదంతా జరుగుతుందన్నారు. మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని, ఆ 2 పిల్లర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేసుకుంటూ సరిపోతుందని, మేడిగడ్డ 2 పిల్లర్లకు ఖరాబై అయినాయని నెపంతో కుట్ర చేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టు బయట పెట్టకుండా వేరే చదివి కాంగ్రెస్ రిపోర్టు లాగా తయారు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మట్టు పెట్టడం కోసం, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం రైతాంగానికి నీరు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి 2 సంవత్సరాలు కాకముందే రైతులకు యూరియా కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు తాగునీరు, సాగునీరు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రామేంపేట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, రామేంపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, రామేంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, నార్సింగ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మైలారం బాబు, కుమార్ గౌడ్, పడాల శ్రీనివాస్ రెడ్డి, పులపల్లి యాదగిరి యాదవ్, సుధాకర్ నాయక్, మైలారం శ్యామ్, ఉమా మహేశ్వర్, నరేష్, సుజాత, ప్రభావతి, బాగారెడ్డి, దయానంద్ యాదవ్, మెదక్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2001లో గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బయలుదేరి 60 సంవత్సరాల తెలంగాణ గోసపడ్డది. నీళ్లు లేవు, నిధులు లేవు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఎంతోమంది అమరులు కూడా అయినారు తెలంగాణ రాష్ట్రం కావాలని. తెలంగాణ రాష్ట్రం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు లేక, పొలాలు బీళ్లు పడిపోయి, పంట పొలాలకు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, పశువులకు నీళ్లు లేక, కరెంటు లేక, మరి ఎటువంటి అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది. కరెంటు రాక, రాత్రి కరెంటు వస్తే పాములు గరిచి, మరి రాత్రిపూట కరెంటు పెట్టబోయి కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన గతంలో చరిత్ర. 24 లక్షల పంపు సెట్లు ఉంటే బోర్లు వేసుకొని, బోర్ల పడి నీళ్లు రాక ఆత్మహత్యలు చేసుకొని గతంలో చాలా ఇబ్బంది పడ్డ రైతాంగం. మరి అవన్నిటి కూడా తీర్చడం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది. కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు కొరత తీర్చుండ్రు. 24 గంటల కరెంటు ఇచ్చిండ్రు రైతాంగానికి. పొలాలకు నీళ్లు లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా మిషన్ కాకతీయ తెచ్చి 45,000 చెరువులను బాగు చేసింది కేసీఆర్ గారు. అదేవిధంగా మిగతా 7-8 జిల్లాలకు చాలా కష్టం ఉంది, నీళ్లు రావు, తెలంగాణ ఎత్తుగడ్డ మీద ఉంది, నీళ్ళెట్లొస్తాయి అని చెప్పి ప్రశ్నించాలి. అందరికీ సమాధానం చెప్పే విధంగా గోదావరి జలాలను ఎదురెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డిజైన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ CWC నుండి పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చి కేబినెట్ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును తొందరలోనే కంప్లీట్ చేయాలి, నా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞంలాగా పనిచేసింది గౌరవ కేసీఆర్ గారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అంతేకాక ఎన్నో మెగావాట్ల పంపు సెట్లు, టన్నలు, కెనాలు, మల్లన్న సాగర్, నల్లపోచమ్మ, కొండపోచమ్మ, అదేవిధంగా రంగనాయక సాగర్, ఇలాంటి మిడ్మానేరుకు, నిజాం సాగర్కు, సింగూరుకు నీళ్ళు తీసుకెళ్లాలనే దాంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతూ ఉంది. కాళేశ్వరంను పక్కన పెట్టేసి బనకచెర్లకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడుకి తొత్తుగా మారి నీళ్ళు అటు పంపించడం కోసం కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ దగ్గర ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. 2 పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే. కానీ మేడిగడ్డ ప్రమేయం లేకున్నా మరి సుందిల్ల అన్నపూర్ణ ద్వారా మీద విగ్రహాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి. అదేవిధంగా మల్లన్న సాగర్కు రంగనాయక సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్దీగా
కానీ రామాయణపేట కెనాల్కు నీళ్ళు వచ్చినాయి, పంటలు పండించుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతోని మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిన నెపంతోని ఒక కుట్ర చేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టక ముందే వాళ్ళే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆ ఘోష్ కమిటీకి కూడా గౌరవ కేసీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు. మధ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని 9వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన యాదవరెడ్డి. నాలుగు రోజులైనా యూరియా అందటం లేదని వ్యవసాయాధికారుల తీరుపై రోడ్డెక్కిన అన్నదాతలు. సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలంలో ఘటన. సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే. షేగుంట మెదక్ రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నా రాస్తారోకో చేపట్టిన పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.